విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రధానోపాధ్యాయుడు మోహన్, ఎస్ఎంసీ వైస్ చైర్పర్సన్ రమేష్ ప్రసాద్ కోరారు. సోమవారం చిత్తూరు గిరింపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేపట్టి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎంసీ వైస్ చైర్పర్సన్ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక విభాగం, క్రీడల్లో రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులు పిల్లలను క్రమశిక్షణతో బాగా చదివించాలన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాసవి, మాధవి, విద్య, సుమలత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా నగరపాలక ప్రాథమిక పాఠశాల గిరింపేట నందు ఈరోజు వార్షికోత్సవం 5వ తరగతి వీడ్కోలు సమావేశం జరుగుతున్నది. ఈ వీడ్కోలు సమావేశానికి గిరింపేట ప్రధానోపాధ్యాయులు మోహన్ సార్ గారు, అదేవిధంగా ఎస్ఎంసీ వైస్ చైర్మన్ రమేష్ గారు పాఠశాలకు ఇచ్చేస్తారు. పాఠశాలలో ఉన్నటువంటి కనీస అవసరాలు, విద్యా ప్రగతి ఏ విధంగా జరుగుతున్నది అన్న విషయం పైన పేరెంట్స్ అంతా కూడా అవగాహన కల్పించడం జరిగినది. ప్లే మెథడ్లో పిల్లలకి విద్యాబోధన ఏ విధంగా అందుతున్నారో, టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారు అన్న విషయంపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపడము, ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగినది. నగరపాలక సంస్థలో ఉన్న మన స్కూల్ యొక్క బృందాన్ని ఈ స్కూల్ నందు మా పిల్లలు అందరూ చదువుకుంటున్నారు. నేను ఇక్కడ పేరెంట్స్ వైస్ చైర్మన్గా ఉంటాను. ఈరోజు మా బిడ్డలు ఈ స్కూల్ ఉన్నారంటే మాకు ప్రియ తల్లి లాంటి వాళ్ళు, అక్క లాంటి వారు 5 మంది మేడం వారు మాకు ఉండడం వల్ల ఈరోజు మా పిల్లలు చాలా హ్యాపీగా చదువుతున్నారు. ఏ కొరత లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మా పిల్లలకు మంచి జ్ఞానంతో, మంచి తెలివితో వారిని క్రమశిక్షణ మార్గం నడిపిస్తున్న ఈ స్కూల్ వచ్చి ఈ 2026లో వికాసంతో పెరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికీ 106 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో 5వ తరగతి 24 పిల్లల్ని మన యొక్క గిరిపేట హై స్కూల్ నందు మోహన్ సార్ హెచ్చరించుకుంటున్నాం. కాబట్టి ఆ స్కూల్ చేర్చేయాలనుకుంటున్నాం. మేము నలుమూలల ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కన్నా ఈ గిరిపేట ఉన్న ఈ స్కూల్ మాత్రం నెంబర్ 1 స్కూల్గా చేయాలని మా మేడం వారు మాకు చాలా కోరుకుంటున్నారు. కాబట్టి మా మేడం వారిని, వారి కుటుంబాన్ని, మా బిడ్డలు దీవించాలని కోరుకుంటున్నాం.